హలో అశోక్, నేను సలీంని. హాయ్ సలీం, ఏంటి? ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పరా. మ్యాన్షన్ రెంట్ ఇవ్వాలి. శాలరీ రాగానే మళ్ళీ ఇచ్చేస్తాను. ఎంతరా? 2000. రేపు ఈవినింగ్ ఇంటికి రా. ఓకే? థ్యాంక్స్ అశోక్. వచ్చిన పని అయిందా? నీ మీదేం పడలేదు? లేదు మామ, అంతా కిందే పడింది. ఎంత గొప్పగా చెప్తున్నాడు. సురేష్ సర్వెంట్ మేడ్ అడిగానుగా, ఏమైంది? ఈ టైప్లో ఏదైనా జరిగితేనే నీకు సర్వెంట్ మేడ్ గుర్తుకొస్తుంది కదా. చెప్పాను, ఇంకా ఎవరు దొరకలేదు. సుందర్ ఫ్లాట్ అయిపోయాడు, వాడిని ఇంట్లో డ్రాప్ చేయవా? వీళ్ళని కూడా డ్రాప్ చేయాలి. నడగలడా? వస్తున్నాడు చూడు. మామా, పార్టీ అయిపోయిందా? బాయ్రా. ఫుల్ బూస్కి కాస్త తక్కువైనట్టుంది. సరికి ఇంకా ఉందా? చేసిన వాంతుంది, కావాలంటే తీసుకెళ్ళు. హ్యాపీ బర్త్డే. నీకు హ్యాపీ బర్త్డే. రే, వాడిని తీసుకెళ్ళరా. అరే, రేపు కూడా మందు దొరుకుతుందిరా. అమ్మాయికి హ్యాపీ బర్త్డే చెప్పలేరా? నువ్వు ఎలా వచ్చావురా? బస్లో. బాగా లేట్ అయిపోయింది, ఇక బస్ దొరకదు. నువ్వు ఇక్కడే ఉంటే మార్నింగ్ వెళ్ళు. నైస్ టు మీట్ యు సలీం. వెయిట్ చేయి, వచ్చేస్తాను. సలీం, నువ్వా ఇవన్నీ క్లీన్ చేసావు? అవును అశోక్, చెప్పేద్దామని వెయిట్ చేశాను. ఎలాగో పని మనిషి లేదన్నావుగా, నాకు బోర్ కొట్టింది. క్లీన్ చేసి పెట్టేద్దామని. థ్యాంక్స్. వాటిని అలాగే వదిలేసి నువ్వురా. అయిపోయింది అశోక్. ఇప్పుడే లేచావా? గుడ్ మార్నింగ్ సలీం. గుడ్ మార్నింగ్. రూపా, ఏదైనా డిఫరెన్స్ తెలుస్తోందా? డిఫరెన్స్? సలీం ఉన్న ఎఫెక్ట్ తెలుస్తోంది. సలీం, నువ్వు కూడా అశోక్తో ఇక్కడే స్టే చేయొచ్చు కదా. ఏమంటావు అశోక్? యా, సలీం నువ్వు మ్యాన్షన్ ఖాళీ చేసి ఇక్కడికే వచ్చేయచ్చుగా. మౌనమే అంగీకారం. ఓకే. ఇటు వెళ్దాం. అశోక్, నేను బస్సులో వెళ్ళిపోతాను. ఏంటి ఆటలుగా ఉందా? ఉండు, వచ్చేస్తాను. అశోక్, నీతో కొంచెం మాట్లాడాలి. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అదే అంతా క్లియర్గా చెప్పేశానుగా, ఇంకేముంది మాట్లాడడానికి? నువ్వే నా వెంట పడ్డావు, నచ్చానని చెప్పావు. ఇప్పుడు ఏమైంది నీకు సడన్ గా? నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడం, నువ్వు నచ్చావని చెప్పడం నిజమే. అందుకని లవ్ చేస్తున్నట్టు అర్థం కాదు. నేను జస్ట్ నీతో ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యాను. దాన్ని నువ్వు ఇంత సీరియస్గా తీసుకోవడం నాకు నచ్చలేదు. లేదు, నువ్వు ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేను తప్పుగా. ఉమా, నువ్వే కన్ఫ్యూజన్లో ఉన్నావు. అర్థం చేసుకో. మన వయసు ఏంటో ఆలోచించు. నువ్వు నాతో చెప్పినట్టు బయటికెళ్ళి ఇంకెవరితో అయినా లవ్ చేస్తున్నానని మాత్రం చెప్పకు, నవ్వుతారు. దీన్ని ఇంతటితో వదిలే. వెళ్ళిపోయిందా? వెళ్ళింది. అదొక మెంటల్దిరా. త్వరగా వచ్చి ఎస్కేప్ అవుదాం. నేనేదో జాలీగా బయట తిరగడానికి కంపెనీ ఇస్తుంది అనుకుంటే లవ్ చేస్తుందట. అలా అయితే ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా నన్ను లవ్ చేయాలి. తమ్ముడు, ఫస్ట్ ఇయర్లో సలీం అనే కుర్రాడు ఉన్నాడు, తెలుసా నీకు? లేదు సార్, తెలీదు. సలీం, నన్ను ఎవరు అడిగినా బాత్రూంలో ఉన్నానని చెప్పు. ఖచ్చితంగా మా నాన్నే అంటాడు. సార్, నేను అశోక్ ఫ్రెండ్ సలీంని మాట్లాడుతున్నాను. అశోక్ బాత్రూంలో ఉన్నాడు సార్. మొబైల్ ఛార్జ్ లేక ఆఫ్ అయిపోయింటుంది సార్. సరే సార్, అలాగే చెప్తాను సార్. థ్యాంక్ యూ. ఎవరు? నాన్నేగా. సింగపూర్కి వెళ్తున్నాను, ఇంటికి వచ్చే టైం ఉండదు, వాన్నే ఎయిర్పోర్ట్కి రమ్మను. అదేగా. మార్నింగ్ నుంచి 10 సార్లు చెప్పారు.
రేపు మధ్యాహ్నం వస్తున్నారట. రేపా? మరి ఫామ్ హౌస్ సంగతి? మేనేజ్ చేయొచ్చులే. రూపా చెప్పడం మర్చిపోయాను. రేపు ఈవినింగ్ మనం సురేష్ ఫామ్ హౌస్కి వెళ్తున్నాం, నువ్వు రావాలి. నన్ను వదిలేండి బాబు, నేను రాను. నీ బర్త్డే పార్టీ రోజు లేటుగా వెళ్ళినందుకే ఇంట్లో పెద్ద రైడు, మళ్ళీ ఫామ్ హౌస్ కా ఛాన్సే లేదు. కమాన్ రూపా, 2 డేసే. నా వల్ల కాదంటున్నాను కదా. ప్లీజ్ అశోక్, నన్ను అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్. ఓకే, టైం అయింది, ఇంటి నుంచే ఫోన్ వస్తోంది. ష్యూర్గా నువ్వు ఫామ్ హౌస్కి రావా? నో. ఓకే సలీం, బాయ్. బాయ్ సురేష్, Bye. సీ యూ. సలీం, దీన్ని కడిగేసాయి. హే, రూపా రావట్లేదు కదా, రోజు నుండి మీరాని తీసుకెళ్దామా? సలీం కట్ చేసేరా. సలీం, ఈ వీకెండ్ యానంకి వెళ్తున్నావు, నువ్వు వస్తావా? లేదు అశోక్, నాకు కొంచెం వర్క్ ఉంది, మీరెళ్ళరండి. సలీం, నీకోసం ఎవరో వచ్చారు. సలీం వాళ్ళ అబ్బోని. లోపలికి రండి సార్. సలీం కైసా హై బేటా? క్యా సలీం, గుడ్లు అప్పగించి చూస్తున్నావు, షాక్ వా క్యా? లేదు నాన్న, నేను మీరు ఇప్పుడు వస్తారనుకోలేదు, అందుకే సారీ అశోక్. నాన్న వస్తానంటే హే, తెలీదు. దాందే ఉంది, కూర్చోండి అంకుల్. నేను అశోక్, హాయ్. వీడు సురేష్. హాయ్, ఐఎమ్ సలీం డాడ్. అశోక్, నాన్నతో కొంచెం బయటకు వెళ్ళొస్తాను, ఉండ్రా, డ్రెస్ మార్చుకొస్తాను. ఆల్ ఒరిజినల్ టేక్వుడ్డా? యా. సురేష్, ఏసీ వర్కింగ్ అమ్మా? వెళ్దాం, నేను వెళ్ళొస్తాను. సురేష్, నెక్స్ట్ టైం డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. బాయ్ సురేష్. బాయ్ అశోక్. బాయ్. సీ యూ. బాయ్. కన్ఫ్యూషన్ ఫ్యామిలీ అనుకుంటాను మావా. అంత దూరం నుంచి వస్తున్నాడు కదా, వస్తున్నట్టు కనీసం ఒక ఫోన్ కూడా చేసి చెప్పడా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏడి సలీం అట్ట అంటావు? యాక్టింగ్ అయినా వచ్చిపోతుంటేనే కదా రిలేషన్ ఉండేది. పో బేటా, నీకేటి తెలియదు అసలు. ఇక్కడే నరికేస్తాను. ఏం కావాలి నీకు? ఎక్కువ వద్దు కానీ ఓ 5 కొట్టు. ఇంకోసారి నీ జోలికొత్తే ఒట్టు. నువ్వు తాగవా? నా దగ్గర డబ్బులు లేవు, తొందరగా తాగి తప్పే ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. అలా చెప్తే అట్టబ్బా, నీ దగ్గర లేకపోతే ఎవరి దగ్గర అడిగిచ్చేసి అంత పెద్ద కొంపలో ఉన్నావు. కాలేజీలో పెద్ద పుడింగా నువ్వు. ఆ హీరో వేషాలు ఇక్కడైరా. స్క్రూ డ్రైవర్తో బెదిరిస్తే నువ్వు పెద్ద పుడింగి వారా? ఏంటి బే ఆ లుక్? కాలేజీలో సైలెంట్గా వెళ్ళిపోయానని భయపడ్డాను అనుకున్నావా? నన్నే బెదిరిస్తావరా? నేను ఇంకెప్పుడు ఇలా చేయను సలీం, ప్లీజ్ నన్ను పడవద్దు. మన ఇద్దరు ఒకటే కాలేజ్ బ్రదర్. సలీం ప్లీజ్, సలీం ప్లీజ్, సలీం ప్లీజ్, సలీం నన్ను వదిలేసి, ప్లీజ్ సలీం. వాళ్ళని కొట్టడానికి వచ్చా చూడు, కొట్టరా రే. తలబాలు కొట్టేసినాడు, సచ్చినాడు.